ఐటీసీ కోహినూర్ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు అయితే ఈరోజు ధర్నా కూర్చోవడం జరిగింది. అయితే 2 రోజుల పాటు కూడా ఈ ధర్నా కొనసాగుతుంది. తాము వేసుకున్న టెంట్లను కూల్చివేయడంతో పాటు ఇక్కడ ఉన్న వారి యొక్క స్టాల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసేశారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఒకసారి కుమారి ఆంటీకి ఎదురైనప్పుడు తనకేమో డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారే ఆమెకు మద్దతుగా నిలిచారు. మరి ఈరోజు ఇంతమంది స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ ఉన్నా మాకెందుకు సపోర్ట్ చేయరు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది వ్యాపారులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకా నీ పేరేంది? నా పేరు గంగారాం యాదవ్ అమ్మ. గంగారాం యాదవ్. ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? మేము 10 years నుంచి చేస్తున్నాం మేడం. 10 years నుండి 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మా 10 సంవత్సరాల నుంచి మాకు టేస్ట్ చేసే వాళ్ళే ఇచ్చిరు ఇది ప్లేస్. టేస్ట్ చేసే వాళ్ళు ఇచ్చినప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిరు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు కూలగొట్టడం పెడుతున్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పేద ప్రజల గవర్నమెంట్. పేద ప్రజల గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి చేతిలో పెడితే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఇవన్నీ కూలగొడుతున్నారు. ఒక కుమారాంటికే న్యాయం చేస్తారు, మాలాంటి వాళ్ళకి న్యాయం చేస్తలే. మరి మాలాంటి మీరు ఎవరినన్నా ఈ ఏరియా ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ ఎవరినైనా కలవడం జరిగిందా? ప్రభుత్వం తరఫున ఎవరితోనైనా మాట్లాడడం జరిగిందా? మా ఎమ్మెల్యే గారిని కలిసినాం, ఎంపీని కలవలే. ఎమ్మెల్యే గారిని కలిసినాం, మార్కెపూడి గాంధీ గారిని కలిసినాం. ఆయన కలిసినా కూడా ఈ టీఎస్ఎస్ అధికారులు ఏం చేస్తున్నారంటే ముఖం చాటేస్తున్నారు. ఆయన ఫోన్ చేస్తే లేపట్లేదు. ఆయన్నే మా గురించి వెళ్ళిండు, ఆఫీస్కి వెళ్ళిండు, కలిసిండు. ఈ వారం చేస్తాం ఆ వారం చేస్తామంటారు కానీ ఏ వారం చేస్తలేరు. మేము కోర్టును ఆశ్రయించినాం, మేము హైకోర్టుని స్టే తెచ్చుకున్నాం. కుమారాంటికి ఎట్లా స్టే ఉందో మాకు అట్లా స్టే ఉంది. కుమారాంటికి టీఎస్ఎస్ వాళ్ళు ఒక న్యాయం చేస్తారు, మాకు ఒక న్యాయం చేస్తారు టీఎస్ఎస్ వాళ్ళు. ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు టీఎస్ఎస్ వాళ్ళు డబ్బులు తింటున్నారు మధ్యలో. మేము కూడా ట్రాఫిక్ వాళ్ళకి డబ్బులు ఇచ్చినాం. మేము కూడా గణేష్ పటేల్కి డబ్బులు ఇచ్చినాం, సిఐకి. ఒక నెల ఇవ్వలేము. ఒక నెల ఇవ్వకపోయేసరికి అక్కడ రోడ్డు మీద నుంచి తీస్తూ వచ్చి లోపలికి వచ్చిండు. లోపల ట్రాఫిక్ వాళ్ళు పనిచేస్తారా? లాండ్ ఆర్డర్ వాళ్ళు పనిచేస్తారు. లోపల ట్రాఫిక్ వాళ్ళు ఎందుకు పనిచేస్తారు? వాళ్ళు అక్కడ డబ్బులు ఇస్తారు. కుమారాంటి వాళ్ళు మొత్తం కలిపి 45 షెడ్లు ఉన్నాయి. 45 షెడ్ల వాళ్ళు ఒక కుమారాంటివి 45 షెడ్లు ఉన్నాయి. 45 షెడ్ల వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకి. మల్లారెడ్డి అనే కాంట్రాక్టర్ ఉన్నారు. ఒక కాంట్రాక్టర్ 30 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ చేస్తున్నారు టీఎస్ఐసిలో. 30 సంవత్సరాలు చేస్తున్నారు. 30 సంవత్సరాల కాంట్రాక్ట్ ఎవరికైనా ఇస్తారా? 30 సంవత్సరాల కాంట్రాక్ట్ ఎవరికి? ఒక 5 సంవత్సరాలు ఉండాలి, 10 సంవత్సరాలు ఉంటారు. ఎక్కువ మా ఇంప్లూయెన్స్ ఉంటే. ఆయన 30 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ చేస్తున్నాడు. ఆయనకు డిఎం మధు, ఆయనకు అలా టీఎస్ఐసి ఆఫీస్లో మధు ఆయనకు సపోర్టు. ఆయన సపోర్ట్ తీసుకొని మా గుడిసెలన్నీ వీకేసిండు మధు. మా ఎమ్మెల్యే గారు చెప్తే ఇవాళ రేపు అంటే చేస్తలే. మేము హైకోర్టు నుంచి స్టే తెచ్చినాం. స్టే కూడా కాదంటున్నారు. ఇగో కంచెలేసారు. నిన్న మొన్న గడిలు వాతి కంచెలేస్తుంటే మేము ఇక్కడ ధర్నా కూర్చున్నాం. ఎన్ని స్టాల్స్ అసలు తీసేయడం జరిగింది? ఎన్ని కంచెలు వాతిర్రు? ఎన్ని స్టాల్స్ తీసేసారు? మా 50 స్టాల్ తీసేసారు. 50 స్టాల్ తీసేసారు. 150 కుటుంబాలు మేము రోడ్ మీద పడ్డాం. ఇప్పుడు 50 స్టాల్స్ అని చెప్తున్నారు, 150 కుటుంబాలు. ఈ స్టాల్స్ కి పర్మిషన్స్ ఉన్నాయా? పర్మిషన్ టీఎస్ఐసి వాళ్ళే ఇచ్చారు, వాళ్ళే వేసుకోమని ఇచ్చారు. వాళ్ళు ఒక డంపింగ్ యాడ్ మాకు ఇచ్చారు. డంపింగ్ యాడ్ ఇస్తే 100 లోడ్ల మట్టి పోసుకున్నాం. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఆ మట్టి మా ఓన్గా 100 లోడ్లు 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాం. అందరం 10 వేసుకొని 10 వేలు వేసుకొని 40 లక్షలు ఖర్చు పెట్టినాం. ఆ 40 లక్షలు ఖర్చు పెడితే దాన్ని నీళ్ళ పాలు చేసారు. దాన్ని నీళ్ళ పాలు చేసి దాన్ని మొత్తం కూల్చడం జరిగింది. ఆ మట్టి అంతా గీకి కాంట్రాక్ట్ అది కాంక్రీట్ పోసుకున్నాం. రోడ్లో మొత్తం కాంక్రీట్ పోసుకుని పగలగొట్టి కుప్పలు వేసారు మొత్తం. దేనికోసం, ఎందుకోసం వేసారు అంటే గవర్నమెంట్ ఇదేనా పేదల గవర్నమెంట్ ఇదేనా? సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? గరీబ్ బచావ్ గరీబ్ జియో. ఏడ గరీబ్ ఇప్పుడైతే ఈ సీఎం వచ్చిండో ఈ మొత్తం పగలగొట్టుడు ఇవే చేస్తున్నాడు మొత్తం. హైడ్రా అని పెట్టిండు. హైడ్రా మంచి పెట్టిండు. మేము కూడా అంటున్నాము ముందు భవిష్యత్తు మా పిల్లలకు ఉంటుంది. కానీ చెరువులు కబ్జాలు అయినప్పుడు హైడ్రా ఉంది. ఇప్పుడు మేము ఏం కబ్జా చేసినామా? మీరు పర్మిషన్ ఉన్న ల్యాండ్ లోనే పెట్టుకున్నాము స్టాల్స్, మరి ఎందుకు కూలగొడుతురు ఏంది అని అడిగినప్పుడు వాళ్ళ నుండి సమాధానం ఏముంది? అసలు ఒక్క నిమిషం కూడా ఇయ్యలే. సమాధానం ఇవ్వలే. తిన్నటోళ్ళని ఎంటబడి కొట్టిర్రు. తినేటోళ్ళను నూకేసారు. గల్లలు బట్టి మల్లారెడ్డి, మధుసార్ అనే టీఎస్ఎస్ బృందము, ఈ ట్రాఫిక్ బృందము బయటకు నూకేసారు వాళ్ళని. అంత పగ ఏముందో మరి అది కూడా తెలియదు. మరి రేవంత్ రెడ్డి గారు మరి ఇంతకుముందు మేము నెలన్నర ముందు మేము ఇదే మీడియాలలో మేము మాట్లాడడం జరిగింది. ఒక్కసారి కుమారాంటి మీడియాలో స్పందిస్తే ఆమెకు ఇప్పుడు 2వ హోటల్ కూడా ఓపెనింగ్ చేసిండు. ఇప్పుడు మాకు అది కూడా లేదు కదా. మేము 2 నెలల నుంచి రోడ్ల మీద కూర్చున్నాం. మేము మాదాపూర్ స్థానికులం.
గెలిచినాం. మా ఇంటి పక్కన జుబ్లీస్లో ఉంటాడు ఆయన. ప్రధానంగా ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ మా షెడ్లు మాకు కావాలి, మా ప్లేస్ మాకు కావాలి. మేము హైకోర్టు నుంచి స్టే తెచ్చినాక కూడా ఆ స్టేకి విలువిస్తలేరు వీళ్ళు. టీఎస్ఐసి వాళ్ళు ఇది మీరు ఏదో తెచ్చి చూపిస్తారు మాకు ఈ హైకోర్టు బీకోర్టు ఏముండదు అని అంటుండే మల్లారెడ్డి మధు. రైట్. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, స్థానికంగా మేము దాదాపుగా 10 సంవత్సరాల నుండి ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాము. అయినప్పటికీ కూడా పర్మిషన్ ఉన్న ల్యాండ్లోనే మేము ఈ యొక్క స్టాల్స్ని ఏర్పాటు చేసుకున్నాము. కనీసం తినేవారికి సమయం ఇవ్వకుండా వారిని బయటికి తోసేసి మరి ఈ యొక్క స్టాల్స్ని కూల్చేశారని చెప్తున్నారు. మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ స్టాల్స్ పెడుతున్నారు? సంవత్సరాల నుంచి ఉన్నాం రా, 10 సంవత్సరాల నుంచి ఉన్నాం మేము. 10 సంవత్సరాల నుంచి ఇదే ఫుట్పాత్ మీద ఉన్నాము. ఇక్కడ వేశారు వాళ్ళే. 10 సంవత్సరాల నుంచి ఇక్కడే వ్యాపారం చేస్తున్నాం. ఏం చెప్పకుండా హఠాత్తుగా 5 నిమిషాలు కూడా గడువు ఇవ్వకుండా మాకు ఏం చెప్పకుండా కారణం లేకుండా తీసేశారు. ఎందుకు తీశారో కూడా తెలియదు మాకు. అంటే మీకు ఏం చెప్తున్నారు వాళ్ళు అడిగినప్పుడు, మీరు అడిగినప్పుడు ఏం చెప్తున్నారు? మేము సార్ ఎందుకు తీశారు, రీజన్ ఏంటి సార్, కారణం ఏంటో చెప్పండి సార్, ఎందుకు తీశారు సార్ అంటే అన్నారు. ఏం చెప్పలేదు. ఏం లేదమ్మా మీకు ఏం చెప్పం, ఏం చెప్పాలి, మీకు చెప్పాల్సిన అవసరం ఏముంది మాకు అని చెప్పేసి ఏమంటే తీసేశారు. సో ఇక్కడ చూడవచ్చు, నిన్న మేము చాలా మంది ఉన్నాంరా, చాలా మంది దాదాపు 50 కుటుంబాల దాకా బతుకుతున్నాయి దీని మీద. నిన్న ఈ ఎండకు కూర్చొని వాళ్ళు నిన్న సరిగా లేక మోషన్స్ వామిటింగ్స్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు 20 మంది వరకు. సో ధర్నాకు మా కోసం మేము పోరాటం చేస్తున్న సమయంలో కూడా ఆరోగ్యాలు పాడైపోయి లోపల ట్రీట్మెంట్ చేయించుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుండి మాకు ఎలాంటి సాయం అందట్లేదు అంటున్నారు. మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎన్నేళ్ళకెళ్ళి పెడుతున్నారు, ఏం జరుగుతుంది అసలు? మొన్న ఏం జరిగింది, నిన్నేం జరిగింది అసలు? 10 సంవత్సరాల నుంచి పెడుతున్నాం మేము. నిన్న వాళ్ళు కంచేయడానికి వచ్చారు, దాన్ని అడ్డుకుంచడానికి మేము ఇక్కడ ప్రయత్నించినాం. పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేస్తా అన్నారు. చేసినా బాధ లేదు కానీ కంచేద్దరు మేము అడ్డుకున్నాం. మేము చెప్పగానే వాళ్ళు కాసేపు వాదన జరిగి మీడియా మిత్రులు రాగానే పోలీసులు వెళ్ళిపోయారు. మేము కోరుకునేది ఏంటంటే మా స్టాల్స్ మాకు కావాలి, యథాస్థితిగా మా స్టాల్స్ మాకు కావాలి అంతే. సీఎం గారు మేము కోరుకునేది మా స్టాల్స్ మాకు ఇప్పించండి సార్. కుమారాంటికి ఇచ్చిన పర్మిషన్ మాకు కూడా ఇవ్వండి, అదొకటే కోరుకుంటున్నాం. సార్, ఏం జరుగుతుంది అసలు? ఈ యొక్క స్ట్రీట్ ఫుడ్స్ ఎవరైతే పెడతారో వెండర్స్, వాళ్ళందరి దగ్గర నుండి కూడా ఈ యొక్క పర్మిషన్స్ అనేటివి ఉన్నాయి మాకు, అయినా కూడా కొంచెం కూడా సమాచారం ఇవ్వకుండా ఈరోజు కూల్చివేశారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు అసలు జరిగినప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ? మేము ఉన్నాం, లోపల కూడా మా గుడిసెలు ఉన్నాయి. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ 10 సంవత్సరాల బ్యాక్ సైడ్ మేమంతా రోడ్ మీద పెట్టుకున్నాం, ఫుట్పాత్ మీద పెట్టుకుంటే ఏమైందంటే మా అందరినీ ఫుట్పాత్ మీద వద్దు లోపల పెట్టుకోండి అని చెప్పి లోపల పర్మిషన్ ఇచ్చారు. ఇదే టీఎస్ఎస్ఐ వాళ్ళు ఇస్తాం, మేము లోపల వేసుకున్నాం. 1 2 కాదు 3 రోజులు కాదు, 10 సంవత్సరాల నుంచి పెట్టుకున్నాం. అలా 10 సంవత్సరాల నుంచి పెట్టుకుంటే మొన్న లాస్ట్ మంత్ వచ్చి వాళ్ళు చెప్పకుండా చేయకుండా ఆటోమేటిక్గా మొత్తం జేసీబీలు రాజ్యాంగ పోలీసు వాళ్ళని పెట్టి, ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి సంబంధమే లేదు, ఇది లా అండ్ ఆర్డర్ కూడా సంబంధం. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వచ్చి దగ్గరుండి కూలవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కక్షపూతంగానే ఇది లంచాలకి ఇవ్వకుండా లంచాలు ఇస్తలేమని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా కావాలని వచ్చి కూలగొట్టారు. ఇంకోటి, కుమారాంటికి మాత్రం ఒక న్యాయం ఉంటుంది, మాకు ఒక న్యాయం ఉంటుందా? రేవంత్ రెడ్డి సార్కి కనిపిస్తలేదా ఇది? కుమారాంటికి మీకు ఎక్కడి నుంచో అందరి నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం మీరు దగ్గరుండి ఆమెకు పర్మిషన్ ఇప్పించి చేసిరు. అక్కడ ఫుల్ ట్రాఫిక్, అంబులెన్స్ కూడా పోదు 1 గంటకు వస్తే. ఇక్కడ ఏముంటుంది సార్ లోపలికి? లోపల ఉన్న వెహికల్ పోతాయి ఇడికి, ఇక్కడ అసలు వెహికల్కి సంబంధం లేదు. కిలోమీటర్ లోపల ఉన్నాం మేము ఏం కక్ష కట్టినాం అంటే కుమారాంటి 50,000 రూపాయలు చెక్ ఇచ్చింది మీకు ఆదుకుందని చెప్పా, మేము కూడా ఇస్తాం లక్షల చెక్కులు. ఆ రకంగా మేము చేయలేము ఇవన్నీ. ఆమె చేసిన అది ఎట్లుంటుందో ఆ ఫుడ్ వాళ్ళందరూ తెలుసు. కానీ రేవంత్ రెడ్డి సార్ మీరు మాత్రం స్పందించకపోతే ఇక్కడ అందరూ కృష్ణాలు ఓడ్చుకుని దానికైనా మేము సెక్రటరియట్ ముట్టడికైనా రెడీ ఉన్నాం. దయచేసి మీరు స్పందించాలి, లేకపోతే అది సీరియస్గా ఉంటుంది. మేము ఓట్లు వేయలేదా తెలంగాణలో? అప్పుడు మేము కొట్లాలే, మేము పోలే జైళ్ళకి, అందరితో పోలీసులతో లాఠీలతో దెబ్బలు తిల్లే. ఆందోళన ఒక రూల్ ఉంటుంది, మాకో రూల్ ఉంటుందా? మేము తెలంగాణలో పుట్టి పెరగలే, మాకు కావాలి, న్యాయం కావాలని కోరుతున్నాం అంతే. మీ స్టాల్ ఉందా? స్టాల్ ఇదిగో మేడం, మొత్తం స్టాల్ ఇష్టాసారంగా చేసి పడేసారు. ఈ వేళకి 46 రోజులైంది స్టాల్స్ ఎలా చేసి. 46 రోజులైనా కానీ ఎవరు కూడా ఎవరు స్పందించట్లేదు మేడం. 46 రోజులు అదిగో అన్నారు. జేఎంసీ వాళ్ళకి ఎటు పరిస్థితులు మాకు ఒక నోటీస్ కానీ ఒక అప్లికేషన్ కానీ ఏమి ఇవ్వలేదు. మధ్యాహ్నం లంచ్ టైంలో 1 గంటకు వచ్చారు, ఇష్టసాలుగా చేశారు. ట్రాఫిక్ పోలీసులు వచ్చారు సార్ లోపలికి. ట్రాఫిక్ పోలీసులకి ఏం సంబంధం ఉంది లోపల అసలు? అది సివిల్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు రావచ్చు సెక్యూరిటీ కానీ, వాళ్ళు ట్రాఫిక్ చూసుకోవాలి, లోపలికి వచ్చుకోవాల్సిన పని వాళ్ళకి ఏమొచ్చింది? ట్రాఫిక్ పోలీసులు లోపలికి వచ్చి లోపలికి కొడుకుప్పుడు కొమారెడ్డి వాళ్ళ షాప్ ఉంది, వాళ్ళు అక్కడ ఎంత ట్రాఫిక్ ఉంటుందండి అక్కడ? 10 కిలోమీటర్ లోపల ఉంది. అసలు ట్రాఫిక్ దానికి ఏమైనా సంబంధం ఉంది అసలు?
ఏ సంబంధం లేదు. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే విధంగా మాకు రోడ్డు మీద ఫుడ్ పార్క్ ఉంటే రోడ్డు మీద ఉంటే మేము దుకాణాలు తీసి లోపల వేసుకోమన్నారు. ఇదే జిఎంస్ వాళ్ళు, ఇదే డిపార్ట్మెంట్. మరి వేసుకోమని లోపల బాగు చేస్తే మేము మట్టి అయ్యి పోయించుకొని మేము చెట్లు వేసుకున్నాం, గుడిసెలు అనేది ఏర్పాటు చేసుకున్నాం. మరి మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మరి దారుణంగా వచ్చి కోలుకొట్టేశారు. ఈ మల్లారెడ్డి గారు కావాలని చేసిన పని సార్ ఇది అంటారు. ఈ మల్లారెడ్డి గారు ఇక్కడ కాంట్రాక్టర్ అయినా మెయిన్ కావాలని చేసిన పని అయినా వాళ్ళు జిఎంసీ ఆఫీస్ కానీ ఎటువంటి లెటర్ మాకు ఎటువంటి ప్రూఫ్స్ చూపించలేదు ఈ విధంగా కోలుకొడుతున్నామని. మల్లారెడ్డి గారు చేసిన పని ఇది. మీరు ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు? మాకు మా స్టాల్స్ మాకు కావాలండి. మీ స్టాల్ మొత్తం పాడైపోయండి. కూర్చొని మొత్తం పాడు చేశారు, ఇగో ఇలా కొట్టేశారు స్టాల్స్ మొత్తం ఈ విధంగా చేశారు. అడ్డుకున్న ప్రయత్నం జేసీపీ కూడా వచ్చి కొట్టిన పరిస్థితి ఉన్నప్పుడు నా కాలు కూడా ఇరిగింది. అప్పుడు మీ కాలుకి దెబ్బ తగిలింది? అప్పుడు తగిలింది మేడం. అన్ని స్కాన్లో ఉంటుంది అది. అప్పుడు నా కాలు కూడా దెబ్బ తగిలింది. అప్పుడు మీ స్టాల్స్ మాకు కావాలండి, మా ప్లేస్ మాకు కావాలి, మా ఉపాధి మాకు కావాలి. చూడొచ్చు, వీళ్ళు గతంలో ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా కాంక్రీట్తో కొంతవరకు ఈ భూమంతా కూడా చదును చేసుకున్నారు. దాన్ని కూడా కొంతవరకు తవ్వి ఇక్కడ బయట రాళ్ళు పెట్టడం, కుప్పలేయడం కూడా జరిగింది. ఈ కంచెలు కూడా ఏర్పాటు చేస్తే దానికి ఇక్కడున్న స్ట్రీట్ వెండర్స్ కొంతమంది ఆపే ప్రయత్నం చేశారు. సో వాళ్ళని కూడా అడ్డుకునే ప్రయత్నం చేసి చాలా దారుణంగా మాట్లాడారనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందుకోసమే మేము ఒక ధర్నాకు దిగాము. సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి మమ్మల్ని చూడండి, కుమార్ ఆంటీకి ఏ విధంగా తను సమస్యలో ఉంది అని అంటే ఏ విధంగా స్పందించారో అదేవిధంగా మమ్మల్ని కూడా మా సమస్య విషయంలో కూడా మీరు స్పందించాలి అంటూ కూడా వినయంగా మేము కోరుకుంటున్నాం అనే పరిస్థితి ఇక్కడ అయితే నెలకొంది. ఆల్రెడీ ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్ళడం, మాట్లాడడం అయితే జరిగినట్టుగా ఇక్కడ ప్రస్తుతం ఉన్న వెండర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడ అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకీతో లిఖిత, ANN న్యూస్, హైదరాబాద్.